ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాపవాక్యములు 3:25-26 ఇక తనకు ఓటమి తప్పదన్న సమయంలో యెహోషువ ఒంటరిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కూర్చున్నాడు. జవాబుగా అతనికి 5 రాజులపై విజయం ప్రాప్తించింది. ఏలియా దేవునితో గడిపిన ఏకాంత గడియలే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేలా చేశాయి. యెహోవాయే దేవుడని ఆహాబు రాజుకు రుజువు చేశాయి. యోనా సముద్రపు లోతులో తిమింగలం కడుపులో గడిపిన ఏకాంత ప్రార్థనా గడియలే నినివే ప్రజలకు పశ్చాత్తాపాన్ని ప్రకటించేందుకు అతన్ని సిద్ధం చేశాయి. దానియేలు తన ఒంటరి గదిలో దేవునితో గడిపిన ప్రార్థనా గడియలే అతన్ని ప్రజలపై ఏలికను చేశాయి. ఆ ప్రార్థనా గడియలే సింహాల గుహలో అతన్ని రక్షించాయి. శిష్యులు చివరి రాత్రి మేడగదిలో ప్రభుతో గడిపిన మధురమైన గడియలే పెంతెకొస్తు దినాన 3000 ఆత్మలని పరలోకం చేర్చే శక్తిని వారికిచ్చాయి. పౌలు ప్రభుతో గడిపిన ఏకాంత ప్రార్థనా గడియలే ఫెలిక్స్ను గడగడలాడించాయి. ఆ ప్రార్థనా గడియలే ఇంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అనే అగ్రిప్పరాజ ఆశ్చర్యంతో పలికేలా చేశాయి. గ్లాస్టన్ దేవునితో గడిపిన నిశ్శబ్ద గడియలే అతన్ని ఇంగ్లాండ్ దేశపు జ్ఞానయుక్తమైన నాయకునిగా తయారు చేశాయి. స్పర్జన్ దేవునితో గడిపిన ఏకాంత గడియలే అతన్ని పౌలు కాలం తర్వాత మరో గొప్ప బోధకుని లోకానికి పరిచయం చేశాయి. బిల్లీ గ్రాహం దేవునితో సహవాసం చేస్తూ గడిపిన ప్రార్థనా గడియలే అతన్ని మన కాలంలో గొప్ప ఉజ్జీవాన్ని తెచ్చిన శివార్తికుని చేశాయి. ఏ పరిచర్యలోనైనా మనం గడిపే ప్రార్థనా గడియలే మన విజయానికి సోపానాలు. మనం ప్రభుతో ఇంకా మాట్లాడుతుండగానే పరలోక సైన్య సమూహాలు శత్రుమూకలను సమూల నాశనం చేసి విజయ ధ్వజాన్ని ఎగిరివేసుకుంటూ మన ముందుకొస్తాయి. ఆ తర్వాత మనం చేసే పరిచర్య అంతా కేవలం మన ప్రార్థనా ఫలితాల్ని కార్యరూపంలో పెట్టేందుకే. నేను ఈ లోకంలో ఆశించే ధననిధి ఒకే ఒకటి, లేదు ఈ లోకమంతటిలో దానిలాంటి ధననిధి వేరొకటి. దాన్ని అంటుంది లోకం మనశ్శాంతి అని. దానికోసమే సుదీర్ఘకాలం అన్వేషించా వ్యర్థంగా ఈ లోకంలో. కానీ ఎక్కడ దాన్ని నేను కనుగొనలేకపోయా. చివరిగా ప్రభు సన్నిధిలో గడపడం ప్రారంభించా. ప్రశాంతమైన మనశ్శాంతిని పొంది పరవశించిపోయా. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.